Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about macrolide antibiotics. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you. This content is helpful to your competitive exams as well as theory exams. Let's get into the session. Macrolide antibiotics. Macrolide antibiotics are classified based on the number of atoms in their macrocyclic lactone ring. సో ఈ మెయిన్గా దేనిపైన క్లాసిఫై అయి ఉంటాయంటే లాక్టోన్ రింగ్, నెంబర్ ఆఫ్ లాక్టోన్ రింగ్స్ పైన, ఆటమ్స్ పైన దాన్ని బేస్ చేసుకొని మనము వీటికి నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. టిపికల్లీ 12, 14, 15, 16 మెంబర్డ్ ఫస్ట్ జనరేషన్ macrolides include 12 membered, it's called methamycin, 14 membered, it's called erythromycin, 15 membered azithromycin, 16 membered carbamazepine. So based on their macrocyclic lactone ring, so based on their we will give naming to the specific structure. సో macrocyclic lactone ring ని బేస్ చేసుకొని మనం నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 12 మెంబర్డ్ ఉంటే దాన్ని మిథామైసిన్ అంటాం, 14 మెంబర్డ్ ఉంటే ఎరిథ్రోమైసిన్ అంటాం, 15 మెంబర్డ్ ఉంటే అజిథ్రోమైసిన్ అంటాం, 16 మెంబర్డ్ అయితే కార్బోమైసిన్ అంటాం. కమింగ్ టు ది ఫస్ట్ జనరేషన్, these are natural products like those synthesized from the Streptomyces or Micromonospora species. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ జనరేషన్ డ్రగ్స్ అంటే మనకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి. మెయిన్గా దేన్ని బేస్ చేసుకుని అంటే స్ట్రెప్టోమైసిస్ ఆర్ మైక్రోస్పోరాని బేస్ చేసుకుని మనం న్యాచురల్గా సింథసిస్ చేసుకున్న కాంపోనెంట్సే ఫస్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్. సెకండ్ జనరేషన్ కాంపౌండ్స్ semi-synthetic derivatives of erythromycin designed to improve the properties like stability and broad spectrum activity. So second generation drugs ఏంటంటే అవి semi-synthetic derivatives of erythromycin. సో మెయిన్గా వీటికి కంపేర్ టు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ డ్రగ్స్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ జనరేషన్. Coming to their mechanism of action, macrolides inhibit bacterial protein synthesis by binding to the 50S subunit of the bacterial ribosome. This binding blocks the peptidyl transferase reaction, which is crucial for protein synthesis, effectively inhibit the bacterial growth. So main mechanism of action ఏంటంటే macrolide inhibit the bacterial protein synthesis by binding at 50S subunit. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇది రైబోజమ్ స్ట్రక్చర్, ఇది 50S సబ్యూనిట్, ఇది 30S సబ్యూనిట్. సో ఇక్కడ మనకి ఈ మ్యాక్రోలైడ్స్, ఈ యాంటీబయాటిక్స్ మెయిన్గా ఈ 50S సబ్యూనిట్కి బైండ్ అయిపోయి పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందో ఫర్దర్గా ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు. సో ఈ విధంగా బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తాయి. Macrolides inhibit bacterial protein synthesis by binding to the 50S subunit of the bacterial ribosome. This binding blocks the peptidyl transferase reaction, which is crucial for protein synthesis, effectively inhibit the bacterial growth. This is the mechanism of action of macrolides. Coming to the erythromycin. Erythromycin, it was isolated from the Streptomyces erythraceae. Erythromycin is an enzyme inhibitor and hence cause the drug interactions. సో ఎరిథ్రోమైసిన్కి మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్ యాక్షన్ ఉండడం వల్ల డ్రగ్ ఇంటరాక్షన్స్ని కాజ్ చేస్తుంది. ఎరిథ్రోమైసిన్ ఈజ్ ఏ బ్యాక్టీరియోస్టాటిక్ ఎట్ లో కాన్సన్ట్రేషన్, బ్యాక్టీరియోసైడల్ ఎట్ హై కాన్సన్ట్రేషన్. సో బ్యాక్టీరియోస్టాటిక్ యాక్షన్ ఏంటంటే సెల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో లో కాన్సన్ట్రేషన్లో సెల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది, బట్ హై కాన్సన్ట్రేషన్లో సెల్స్ని కిల్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బ్యాక్టీరియోస్టాటిక్, బ్యాక్టీరియోసైడల్. లో కాన్సన్ట్రేషన్లో సెల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తే హై కాన్సన్ట్రేషన్లో సెల్స్ని కిల్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్. ఎరిథ్రోమైసిన్ స్టిమ్యులేట్స్ మోట్లిన్ రిసెప్టార్స్. సో మోట్లిన్ రిసెప్టర్ మెయిన్లీ ప్రజెంట్ ఆన్ ది జిఐటి, మనకు జిఐటి లేయర్లో మోట్లిన్ రిసెప్టార్స్ ఉంటాయి. సో ఆ రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దే ఇండ్యూసెస్ ది గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్. This will leads to gastric emptying and promotes intestinal motility. సో దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అండ్ intestinal motility కూడా ఇంక్రీజ్ అవుద్ది. This is the action of erythromycin.
Erythromycin inhibit CYP3A4 enzymes can cause QT prolongation if concurrently used along with terfenadine, ostimazole, cisapride. సో ఎరిథ్రోమైసిన్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అని తెలుసు మనకి. సో ఇది ఎంజైమ్ CYP3A4 అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి క్యూటీ ప్రొలాంగేషన్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు కార్డియాక్ అరిథ్మియా, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎలాంగ్ విత్ టెర్ఫినాడిన్, ఆస్టిమజోల్, సిసాప్రైడ్ కాంబినేషన్లో కనుక ఎరిథ్రోమైసిన్ తీసుకుంటే మనకి క్యూటీ ప్రొలాంగేషన్ అయ్యి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మిథైల్ ఎస్టర్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్ ఇస్ కాల్డ్ క్లారిథ్రోమైసిన్ అంటాం. సో ఎరిథ్రోమైసిన్ యొక్క మిథైల్ ఎస్టర్ ఫామ్ని మనం క్లారిథ్రోమైసిన్ అంటాం. ఎరిథ్రోమైసిన్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిప్తీరియా అండ్ పాటిసిస్లో మనం డ్రగ్ ఆఫ్ చాయిస్గా యూజ్ చేస్తాం ఎరిథ్రోమైసిన్. కమింగ్ టు దేర్ pharmacokinetic properties, erythromycin destroyed by gastric juice presence లో ఇది డిస్ట్రాయ్ అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఎంటరిక్ కోటింగ్ ఇస్తాం ఈ టాబ్లెట్కి, ఎరిథ్రోమైసిన్కి. అండ్ ఫుడ్ డిలేడ్ ది అబ్జార్ప్షన్, ఫుడ్ ప్రెజెన్స్లో దీని అబ్జార్ప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎక్స్క్రీటెడ్ బై ది బైలరీ రూట్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎంజైమ్ ఇన్హిబిటరీ యాక్షన్స్ అనేటివి ఉంటాయి ఎరిథ్రోమైసిన్కి. Coming to the drawback of erythromycin, it's having narrow spectrum of activity, hypersensitivity reactions, low oral bioavailability, short duration of action. సో ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం టెలిథ్రోమైసిన్ని తీసుకున్నాం. టెలిథ్రోమైసిన్ ఈజ్ ఏ కీటోలైడ్ కంజైనర్. కీటోలైడ్ యొక్క కంజైనర్నే టెలిథ్రోమైసిన్ అంటాం. ఇట్ ఈస్ ద ఎరిథ్రోమైసిన్కి ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాం. టెలిథ్రోమైసిన్ ఈజ్ ఏ కీటోలైడ్ కంజైనర్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్. Azithromycin is a azolide. It is a congener of erythromycin. It has extended spectrum of activity, having longest half-life. So compare to erythromycin తో కంపేర్ చేస్తే azithromycin కి యాక్టివిటీ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హాఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే కంపేర్ టు ఎరిథ్రోమైసిన్, azithromycin అనేది బెటర్ డ్రగ్. azithromycin డస్ నాట్ ఎఫెక్ట్ CYP3A4 ఎంజైమ్స్ కూడా ఎఫెక్ట్ చేయదు. So there is no QT prolongation and other drug interactions కూడా ఉండవు మనకి azithromycin. సో azithromycin is now preferred over the erythromycin. సో ఎరిథ్రోమైసిన్తో కంపేర్ చేస్తే ఎక్కువగా మనం azithromycin ప్రిఫర్ చేస్తాం. వై? బికాస్ ఇట్స్ హ్యావింగ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ లాంగెస్ట్ హాఫ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ నో enzyme inhibitory action, there is no QT prolongation. So that's why azithromycin is now preferred over the erythromycin because of higher efficacy and better gastric tolerance and convenient of one day dosing. So better drug and azithromycin compared to erythromycin. Spiramycin, another macrolide antibiotic, is used for the toxoplasmoma. టాక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్లో మనం స్పైరమైసిన్ యూజ్ చేస్తాం డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ. సో వాట్ డూ యూ మీన్ బై టాక్సోప్లాస్మా? టాక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్ రిజల్ట్స్ ఫ్రమ్ ది టాక్సోప్లాస్మా గొనాడి పారాసైట్ డ్యూ టు ది ఈట్ అండర్ కుక్డ్ ఆర్ కంటామినేటెడ్ మీట్. సో టాక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది మనకి టాక్సోప్లాస్మా గొనాడి పారాసైట్ ద్వారా వస్తుంది. ఇట్ ఈస్ డ్యూ టు ది ఇది మెయిన్గా మనకి మీట్ నుంచి వస్తుంది. మీట్ కనుక ఒకవేళ మనం కంటామినేట్ అయినా సరిగా కుక్ చేయని మీట్ని తీసుకున్నట్టయితే టాక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజెస్ ఆఫ్ మ్యాక్రోలిడ్స్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు పెన్సిలిన్. సో పెన్సిల్స్కి ఆల్టర్నేటివ్ డ్రగ్సే మ్యాక్రోలిడ్ యాంటీబయాటిక్స్. ఫస్ట్ చాయిస్ ఫర్ ది డ్రగ్ ఫర్ ఎటిపికల్ న్యూమోనియాకి ఫస్ట్ లైన్ డ్రగ్స్గా యూజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ వూఫింగ్ కఫ్ అండ్ కంక్రాటెటానిస్, డిప్తీరియా. సో ఈ డిసీజెస్లో మనం ఫస్ట్ ఛాన్స్ ఆఫ్ డ్రగ్స్గా మ్యాక్రోలిడ్ యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ యూ ఫైండ్ మై కంటెంట్ ఈస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you all.